మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేయడం అయితే జరిగింది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ ఈ వీడియో అయితే పక్కా షేర్ చేయండి. ఎవరైతే బిగ్ బిలియన్ డేస్ ఇంకా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ కోసం అయితే 1 ఇయర్ నుండి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో పక్కా యూజ్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. పక్కా ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. అఫీషియల్ డేట్స్ అయితే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. 27th నుండి మీకు సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ప్లస్ మెంబర్స్కి మాత్రం 1 డే ఎర్లీగా అంటే 26th నుండి స్టార్ట్ అవుతాయి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు డేట్స్ రిలీజ్ చేశారు కాబట్టి ఇంకా మోస్ట్లీ 1 డే ఎర్లీగా అయినా లేకపోతే 1 డే లేట్గా అయినా పక్కా అమెజాన్ సేల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ డేట్స్ కూడా పక్కా అఫీషియల్గా వచ్చాక మీకు కంప్లీట్ డీటెయిల్స్తో ఇంకొక వీడియో చేసి మీకు షేర్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ వాళ్ళైతే అఫీషియల్గా హెచ్డిఎఫ్సి కార్డ్ మీద ఈ సేల్స్ అయితే ఆఫర్స్ తీసుకొస్తున్నారు. మనం ఈ పోస్టర్లో అయితే చూడొచ్చు. ఇక్కడైతే మనకు హెచ్డిఎఫ్సి కార్డ్ని హైలైట్ చేయడం అయితే జరిగింది. అలానే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో కొలాబ్ అయి ఉన్నారు కాబట్టి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన కూడా ఈ సేల్లో ఉండబోతుంది. బట్ మీకైతే హెచ్డిఎఫ్సి కార్డ్ పైన ఎక్కువ డిస్కౌంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ హెచ్డిఎఫ్సి కార్డ్ పైన ఆఫర్స్ అయితే తీసుకొస్తున్నారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. కాబట్టి అమెజాన్ వాళ్ళు కూడా మోస్ట్లీ ఎస్బీఐ ఇంకా ఐసిఐసిఐ కార్డ్ మీద ఆఫర్స్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా మీరైతే హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఇంకా ఎస్బీఐ, ఐసిఐసిఐ కార్డ్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఈ సేల్లో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తాను. మీకు మంచి డిస్కౌంట్స్లో ప్రోడక్ట్ కావాలి అంటే మీరు పక్కా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మెయిన్గా ఐఫోన్స్ కొనాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ ఐఫోన్స్, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ మంచి డిస్కౌంట్లో తీసుకోవాలంటే ఇవి పక్కా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. జస్ట్ ఐఫోన్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ది సేల్ కాబట్టి మీకు ఐఫోన్ అనేసి మెన్షన్ చేశాను. ఈసారి మనకు ఐఫోన్ 15 అరౌండ్ 50,000కి రావడం అయితే జరుగుతుంది. ఇది పక్కా 50,000కి వస్తుందా అంటే విత్ ఎక్స్చేంజ్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ అన్నీ పోయి అరౌండ్ 50 to 54కి అయితే రావచ్చు. ఈ ప్రైస్లో మీకు సేల్లో వస్తే మాత్రం ఇది పక్కా బెస్ట్ డీల్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ టిప్ ఏంటి అంటే మీకు సేల్లో ఎర్లీగా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీకు ఎర్లీ యాక్సెస్ అయితే ఉండాలి. లైక్ ప్లస్ మెంబర్షిప్ అండ్ ప్రైమ్ మెంబర్షిప్. ఫ్లిప్కార్ట్ వాళ్ళకైతే ప్లస్ మెంబర్షిప్ ఉండాలి. అలానే అమెజాన్ వాళ్ళకైతే ప్రైమ్ మెంబర్షిప్ అయితే ఉండాలి. నార్మల్గా ఫ్లిప్కార్ట్ ఎక్కువగా వాడే వాళ్ళ దగ్గర ప్లస్ మెంబర్షిప్ అయితే యాక్టివ్లోనే ఉంటుంది. ఒకవేళ లేదు అంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ దగ్గర ఎవరి దగ్గర అయితే ప్లస్ మెంబర్షిప్ అయితే ఉంటుంది. కొద్దిగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఆఫర్ అయితే తీసుకోండి. అమెజాన్లో కూడా ప్రైమ్ మెంబర్షిప్ అయితే మస్ట్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ ప్రైమ్ మెంబర్షిప్ అయితే 100లో 70% వాళ్ళ దగ్గర అయితే ఆల్రెడీ ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర లేదు అంటే మాత్రం ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ టిప్ వచ్చేసి కార్డ్స్. మీరైతే మెయిన్గా 4 కార్డ్స్ పైన అయితే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఎస్బీఐ, ఐసిఐసిఐ. ఈ కార్డ్స్ని మీరు పక్కా రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ వచ్చేసి సూపర్ కాయిన్స్. మోస్ట్లీ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసే వాళ్ళ దగ్గర చాలానే సూపర్ కాయిన్స్ అయితే ఉంటాయి. మోస్ట్లీ సేల్లో వచ్చే ఆఫర్స్ మీద ఈ ఫ్లిప్కార్ట్లో వచ్చే సూపర్ కాయిన్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. వీటిని యూస్ చేసుకొని కూడా మనం కొంచెం డిస్కౌంట్ అయితే పొందొచ్చు. ఫ్లిప్కార్ట్లో సూపర్ కాయిన్స్ ఎలానో అలానే అమెజాన్లో కూడా డైమండ్స్ అనేవి ఉంటాయి. సేమ్ వాటిని కూడా అలానే యూస్ చేసుకోవచ్చు. ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు వాటిని వాడుకొని కొంచెం డిస్కౌంట్ అయితే మనం తీసుకోవచ్చు. మీరు మళ్ళీ నేను 26th సేల్ అంటే 26th మార్నింగ్ లేచి మొబైల్ పట్టుకొని ఏడున్న ఆఫర్స్ అని వెతకకూడదు. మీరు ఈ ఆఫర్స్ని గ్రాప్ చేయాలంటే షార్ప్గా 25th నైట్ 11:15 నుండి యాక్టివ్గా ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ జస్ట్ మనకు లూట్ డీల్స్ అంతే. అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. జస్ట్ ఒక ఫస్ట్ 10 minutesలో కొన్ని ఎక్స్పైర్ అవ్వచ్చు, లేదా 1 hourలో ఎక్స్పైర్ అవ్వచ్చు. అదంతా మన చేతుల్లో అయితే లేదు. సో నేను చెప్పినట్టు క్లియర్గా ఫాలో అవ్వండి. మీకు పక్కా మీరు అనుకున్న ప్రోడక్ట్ అయితే డిస్కౌంట్లో వచ్చేస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.